హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో బ్రహ్మ ముహూర్తంలో ఏం పనులు చేస్తే అదృష్టం కలిసి వస్తుంది, చేయవలసిన పనుల గురించి, బ్రహ్మ ముహూర్తం యొక్క కథ గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఒక గడియ అంటే 24 నిమిషాలు, 2 గడియలు అంటే 48 నిమిషాలు. ఈ 2 గడియల కాలాన్ని ఒక ముహూర్తం అంటారు. అంటే సూర్యోదయానికి ముందు వచ్చే 48 నిమిషాల ముహూర్తాన్ని అసూరి ముహూర్తం అంటారు. అసూరి ముహూర్తానికి ముందు వచ్చే 48 నిమిషాల ముహూర్తాన్ని బ్రహ్మ ముహూర్తం అంటారు. సూర్యోదయానికి ముందు వచ్చే 2 గంటల ముహూర్తాన్ని బ్రహ్మ ముహూర్తం అని పిలుస్తారు. బ్రహ్మ ముహూర్తానికి అధిపతి బ్రహ్మదేవుడు కాబట్టి దీనిని బ్రహ్మ ముహూర్తం అని పిలుస్తారు. ఈ బ్రహ్మ ముహూర్తం యొక్క కథని ఇప్పుడు తెలుసుకుందాం. కశ్యప ప్రజాపతి అనే ఒక ప్రజాపతికి వినత అనే భార్య ఉండేది. ఈమె సంతానం గురించి ప్రార్థించినప్పుడు కశ్యప ప్రజాపతి అతని భార్య అయిన వినతకి 2 అండాలను అంటే 2 గుడ్లను ప్రసాదిస్తాడు. ఆ గుడ్లని పగలగొట్టకుండా ఉంటే ఆ గుడ్ల నుండి సంతానం వస్తుంది. కాని వినత ఇంకా గుడ్డులో నుంచి సంతానం రాలేదు అని అందులో నుంచి ఒక గుడ్డుని ముందుగానే పగలగొడుతుంది. అప్పుడు ఆ గుడ్డులో నుండి సగం శరీరం ఉన్న ఒక వ్యక్తి జన్మిస్తాడు. ఆ వ్యక్తికి తొడలు ఉండవు, సగం శరీరంతో జన్మిస్తాడు. ఆ వ్యక్తి పేరు అనుగ్రుడు, అంటే తొడలు లేనివాడు. తర్వాత ఇంకో గుడ్డులో నుంచి చాలా కాలం తర్వాత గరుత్మంతుడు, శ్రీ మహావిష్ణువుకి వాహనమైనటువంటి గరుత్మంతుడు జన్మిస్తాడు. మంచి శక్తివంతుడుగా జన్మిస్తాడు ఈ గరుత్మంతుడు. ముందుగా జన్మించిన అనువురుడికి తొడలు లేకపోవడంతో బ్రహ్మదేవుడు సూర్యుడు రథానికి సారథిగా నియమిస్తాడు. అలా నియమించినప్పుడు బ్రహ్మదేవుడు ఇలా చెప్తాడు: ప్రతిరోజు సూర్యోదయానికి ముందు వచ్చేది బ్రహ్మ ముహూర్తం. ఈ ముహూర్తానికి నేను అధిపతిని. ఆ సమయంలో గ్రహాల ప్రభావం, నక్షత్రాల ప్రభావం ఎలాంటి వ్యతిరేక ఫలితాలు మానవులపైన కలిగించడు. ఆ సమయంలో నీవు భూలోకంలోని శక్తిని కలిగి ఉంటావు. భూలోకంలో మొట్టమొదటిగా కల్పించిన ఆ కాలాన్ని బ్రహ్మముహూర్తం అంటారు అని బ్రహ్మదేవుడు సూర్యుడికి రథసారథిగా అనువురుడికి నియమిస్తాడు. బ్రహ్మముహూర్త సమయంలో సూర్యుడి రథసారథిగా అనువురుడు తన ప్రయాణాన్ని సాగిస్తాడు. బ్రహ్మముహూర్తంలో నక్షత్రాలు, గ్రహాల యొక్క చెడు ప్రభావం బ్రహ్మముహూర్తం మీద ఉండదు. బ్రహ్మముహూర్తంలో హియా వాయువు అనే ఒక ప్రత్యేకమైన వాయువు వాతావరణంలో ఉంటుంది. ఈ వాయువు మనకు అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాన్ని కలిగిస్తుంది. అలాగే బ్రహ్మముహూర్త సమయంలో దేవతలు, పితృదేవతలు కలిసి ఉంటారు. కాబట్టి ఈ సమయంలో చేసే ప్రార్థన చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఎవరైనా బ్రహ్మముహూర్తంలో ఓంకారాన్ని పఠిస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయి. బ్రహ్మముహూర్తంలో శుభకార్యాలు చేస్తే అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. అందుకే బ్రహ్మముహూర్తం చాలా ప్రాధాన్యత కలిగి ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరెన్నో వీడియోస్ కోసము మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.